నీలకంఠం గారే మీ పెళ్లికి ఒప్పుకున్నారు అన్న ఆనందంలో మన గతానికి సంబంధించిన నిజం వాళ్ళకింకా తెలియదు అన్న సంగతి మర్చిపోయావా అక్షయ? నువ్వు చెప్పే నిజం శివరాం మంచిగా అర్థం చేసుకుంటే నీ జీవితం పూలబాటవుతుంది. ఆగు ఆగు! నిన్ను ఇంట్లోకి రానివద్దని నీలకంఠం గారి ఆజ్ఞ. అక్షయ, అదేంటమ్మా అక్కడే ఆగిపోయావు? ఇప్పుడు నువ్వు ఇంటికి కాబోయే కోడలివి. కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. తొలిసారిగా కోడలి హోదాలో ఈ ఇంట్లోకి అడుగు పెడుతున్నాను. నేను చెప్పే నిజాన్ని విన్నాక కూడా శివరాం గారి మనసు మారకుండా ఇదే అభిమానం నాకు దక్కేలా చేయి స్వామి. జరిగిందంత మనసులో పెట్టుకోకు. అప్పుడు మేమెందుకలా ప్రవర్తించామో అర్థం చేసుకునే గొప్ప మనసు నీది. కానీ నీ పట్ల మేం ప్రవర్తించిన తీరుకి మమ్మల్ని క్షమించమ్మా. అంత మాట అనకండి సార్. ఇంకా సారేంటమ్మా? అత్తయ్య మావయ్య అని పిలు. నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా. చల్లగా ఉండమ్మా. మీ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతలో నువ్వే వచ్చావు. ఏమన్నా చెప్పాలా? పెళ్లికి ముందే నేను చెప్పవలసిన నిజం ఒకటి ఉంది. అది చెప్పడానికే నేను వచ్చాను మావయ్య. చెప్పక్షయ. ఇంకా మా దగ్గర మొహమాటం ఎందుకు? అది అది నేను నువ్వు అది నేను నేను శివరాం గారితో మాట్లాడాలి. పిచ్చి పిల్ల, నీ భర్తతో నువ్వు మాట్లాడడానికి మొహమాటం ఎందుకు? వాడు తోటలో ఉన్నాడు, వెళ్ళమ్మా. ఇలాంటి అమ్మాయి గురించా శ్యామల వాళ్ళు అలా మాట్లాడింది? అక్షయ్ని వాళ్ళు అపార్థం చేసుకున్నారు. అపార్థాలు ఎక్కువ కాలం ఉండవు. నువ్వేం బాధపడకు. ఈ పెళ్లికి సంబంధించి ఎవరి ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. తుది నిర్ణయం నాదే. పెట్టిన మంట పని మనిషి ఆపేసింది. వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారో అర్థం కావడం లేదు. ఇంకా గొడవ పడుతున్నారా?
మాడిపోయిన మొహాలతో కూర్చున్నారంటే అక్కడ కూడా నా ప్లాన్ మాడి మసైపోయినట్టే. అదేంటక్క, ఏం జరిగిందా అని నేను టెన్షన్ పడుతుంటే ఏమి జరగనట్టు మీరు ఇక్కడ కూర్చున్నారేంటి? మనం అనుకున్నది జరిగితే కదా మేము వచ్చి నీకు గొప్పగా చెప్పడానికి. అంటే మీరెళ్ళి వాళ్ళని ఏం అడగలేదా? ఎందుకు అడగలేదు? మేమెళ్ళి ఒక రేంజ్లో అడిగేశాం, వాళ్ళు అదే రేంజ్లో మమ్మల్ని కడిగేశారు. అదేంటి? ఈ ఇంట్లో ఆయన గారి నిర్ణయమే ఫైనల్ అంట. అడిగే హక్కు గాని అరిచే అధికారం గాని ఎవ్వరికి లేవంట. కావలసినంత గడ్డి పెట్టి ఇంకేం మాట్లాడకండి, నోరు మూసుకుని పొండి అని పంపించారు. సో ఈ దారిలో వెళ్తే పని అవ్వలేదు కాబట్టి ఇంకొక దారిలో వెళ్దాం, అప్పుడు ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతారు. మొదటిసారి కాబట్టి తిట్టి పంపించారు, మరోసారి వెళ్తే తన్ని పుట్టింటికి పంపిస్తారు. మిమ్మల్ని ఎందుకు తంతారు? వెళ్ళేది బావగారులైతే సరిపోయింది. వయసు అయిపోయిన వీళ్లే మా మాట వినడం లేదు, వయసులో ఉన్న వాళ్ళు ఎందుకు వింటారు? మా మొగుళ్లే అంత పాటి వాళ్ళైతే మాకు ఈ కర్మెందుకు? అక్కలు, మీరు ఇంత అమాయకులు అనుకోలేదు. మొగుళ్ళకి చెప్పే పద్ధతిలో చెప్పాలి, చెప్పే టైంలో చెప్పాలి, అప్పుడు చచ్చినట్టు వింటారు. వాళ్ళు వినాలే కాని ఇంట్లో చక్రం తిప్పేను. చెప్పు చెప్పు. వర్కౌట్ అవుతుందంటావా కీర్తి? చెప్పే విధానమే తెలియాలి గాని బుస కొట్టే పామును కూడా దువ్వి బొజ్జ పెట్టచ్చు. ఇక మీ మొగుళ్ళంతా. నువ్వు చెప్పింది నిజమే కీర్తి. ఇన్నాళ్ళు వాళ్ళకి భయపడుతూ బతికాం. అదే వాళ్ళని మా వైపు తిప్పుకుంటేనే కదా ఇల్లు మా చేతిలోకొస్తుంది. కరెక్ట్. ఆ అక్షయ మీకన్నా చాలా తెలివైంది కాబట్టి పెళ్లికి ముందే శివరాంని చేతుల్లో పెట్టుకొని తను అనుకున్నట్టల్లా ఆడిస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు కరెక్ట్గా ఉంటే కంట్రోల్ అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. ప్లాన్ నువ్విచ్చావుగా, ఆచరణలో మేము చూపిస్తాం. మేమేంటో అందరికీ తెలిసేలా చేస్తాం. ఏంటి పెళ్లి కూతురా, ఇదంతా ప్రేమే? నన్ను చూడకుండా ఉండలేకే కదా వచ్చేసింది. మీతో మాట్లాడాలని వచ్చాను. మాట్లాడక్షయ,
అన్ని ఆంక్షలు తొలగిపోయాయిగా. శివరాం గారు, మీది కల్మషం లేని ప్రేమ. నేను దూరం అయినప్పుడు మీరు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. మనమిద్దరం ఒకటవ్వాలని ఎంత పరితపించారో నాకు తెలుసు. మీ గురించి నాకు అణువణువు తెలుసు. అలాగే నా గురించి కూడా మీకు పూర్తిగా తెలియాలి కదా.